నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ శ్వేత గంగాధర్. ఈరోజైతే చాలా విషయాలు మాట్లాడుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ శివరావు గారు ఉన్నారు. ఒక్కసారి వారి మాటలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు సార్? సార్ చెప్పండి, హరీష్ రాణా తన కారుణ్య మరణాన్ని అసలు ఎలా చూడొచ్చు? అసలు సమాజం యాక్సెప్ట్ చేస్తుందా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని? హరీష్ రాణాకు సంబంధించినంత వరకు ఏంటి అని అంటే, ఒక వ్యక్తికి బ్రతికే స్వేచ్ఛతో పాటు చనిపోయే స్వేచ్ఛ కూడా ఉంటుంది. డిగ్నిటీ ఆఫ్ డెత్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. డిగ్నిటీ ఆఫ్ డెత్. సో ఆర్టికల్ 21 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏంటి అంటే, ప్రతి ఒక్క వ్యక్తికి గౌరవప్రదంగా చనిపోయేటువంటి హక్కునిస్తా ఉన్నది. సో ఈ కేసులో ఏంటి అంటే, ఈయన దాదాపు గత 13 సంవత్సరాల నుంచి కోమాలో ఉన్నట్లు సమాచారం. 13 సంవత్సరాల నుంచి కోమాలో ఉన్నటువంటి వ్యక్తి ఇంకా తిరిగి బ్రతికే అవకాశం లేదు అని చెప్పేసి ఎప్పుడైతే నిర్ధారణకు వచ్చినారో కుటుంబ సభ్యులు, అప్పుడు కారుణ్య మరణానికి సుప్రీంకోర్టుకి అప్పీల్ చేసుకోవడం జరిగింది. సుప్రీంకోర్టు ఇవ్వడం కూడా జరిగింది. కొన్ని సందర్భాలలో, ప్రత్యేకమైనటువంటి సందర్భాలలో చనిపోవడానికి కూడా పర్మిషన్స్ సుప్రీంకోర్టు ఇస్తూ ఉంటుంది. అందులో భాగంగానే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే చాలా వరకు అలా చంపేయడం కరెక్ట్ కాదు అని కొంతమంది, తెలియని వాళ్ళు కొంతమంది అంటున్నారు. ఇప్పుడు తెలిసి తెలియక చాలా మంది ఏదేదో మాట్లాడుతూ ఉంటారండి. ఒక వ్యక్తి, నేను ఇంతకు ముందుకే చెప్పినట్టు, బ్రతకడము అంటే గౌరవప్రదంగా బ్రతకడం ఎంత ముఖ్యమో, గౌరవప్రదంగా చనిపోవడం కూడా అంతే ముఖ్యం కాదంటారా? అంటే బాధపడి హింసింపబడి రోజుల తరబడి, సంవత్సరాల తరబడి ఈ విధంగా బెడ్ మీద ఉంటూ ఏమంటారు, నరకం అనేది ఎక్కడో కాదు, నరకం అనేది భూమి మీదనే ఉన్నది అని చెప్పేసే విధంగా ఒక ప్రాణానికి ఆ విధమైనటువంటి బాధ, హింస జరుగుతూ ఉన్నప్పుడు చూసి ఆ కన్న తల్లిదండ్రులు, ఆ బంధువులు, ఆ వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులు ఏంటి అని అంటే, ఇంకా నరకం అనుభవించేసి చివరి దశలో ఇంకా వద్దు, ఇంకా ఈ నరకం మా అబ్బాయికి వద్దు అనే విధంగా వాళ్ళు అప్పీల్కి వెళ్ళినారు. దానికి సుప్రీంకోర్టు ఫేవర్గా వర్డిక్ట్ ఇచ్చింది. ఇందులో తప్పు అన్నట్టుగా ఎక్కడ లేదండి. అంటే గౌరవప్రదంగా అని అంటున్నారు కదా, అసలు ఏంటి గౌరవప్రదంగా అంటే? గౌరవప్రదంగా అంటే హింసింపబడి, చిత్రహింసలకు గురి కాబడి, ఎటువంటి ఏమంటారు సరైనటువంటి సదుపాయాలు అంటే సౌకర్యాలు లేకుండా, కనీసము మాట్లాడే అవకాశం లేకుండా, తినే అవకాశం లేకుండా, కనీసము తనటువంటి కాలకృత్యాలు తీర్చుకునేటువంటి పరిస్థితిలో ఉండి, హీనమైన, దారుణమైనటువంటి, ఘోరమైన పరిస్థితిలో ఉన్నటువంటి తరుణంలో ఆ వ్యక్తి ప్రతిరోజు కాదు, ప్రతి నిమిషం కాదు, ప్రతి సెకను నరకాన్ని అనుభవిస్తూ బ్రతకడము కరెక్ట్ కాదని చెప్పేసి ఆ విధమైన తీర్పు ఇవ్వడమే తప్పితే అందులో కోర్టులకు ఎటువంటి దురుద్దేశాలు ఉండవండి. సో ఇది ఏంటి అని అంటే, మనకు భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 21 మనిషికి గౌరవప్రదంగా బ్రతికే హక్కుతో పాటు గౌరవప్రదంగా చనిపోయే హక్కు కూడా ఉంది. చనిపోయిన తర్వాత దహన సంస్కారాలు కూడా గౌరవప్రదంగా మనకు నిర్వహించాలని చెప్పేసి కూడా భారత రాజ్యాంగం చెప్తా ఉంది. అందులో భాగంగానే ఈరోజు న్యాయస్థానాలు అటువంటి తీర్పులు ఇవ్వడం జరిగింది. అంటే యాక్సెప్ట్ చేస్తారు జనాలు? ఖచ్చితంగా చేయాల్సిందే. ఇప్పుడు ఒక వ్యక్తి చిత్రహింసలు ప్రతిరోజు, ప్రతి నిమిషము, ప్రతి సెకను గురి కాబడతా ఉన్నప్పుడు చివరిగా విముక్తి చేయడంలో తప్పు లేదు అని చెప్పేసి వాళ్ళని కన్నటువంటి ఆ తల్లిదండ్రులు, ఎవరికైనా కానీ గుర్తుపెట్టుకోండి, ఎవరికైనా ఒక వ్యక్తి చనిపోతా ఉన్నాడు, ఒక వ్యక్తి చంపబడతా ఉన్నాడు, ఒక వ్యక్తికి ఏదైనా ప్రాబ్లం అయింది అని అన్నప్పుడు మొట్టమొదటిగా బాధపడేది పేరెంట్స్. అందులో మరీ ముఖ్యంగా బాధపడేది తల్లి. ఆ తల్లి వచ్చి ఇంకా నా కొడుకు బ్రతకడానికి వీలు లేదు, ఆ కొడుకును చంపేయండి అని చెప్పేసి వేడుకుంటా ఉన్నది అని అంటే, ఆ కొడుకు యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి ఆలోచించాలి. ఇది నిజంగా కూడా అటువంటి పరిస్థితి ఎవరికి రావద్దనే కోరుకుంటా ఉంటాము. కానీ అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఇలా చేయడం అనేది చట్టపరంగా తప్పైతే కాదండి. అంటే ఇలాంటి కేసెస్ ఇదే నా ఫస్ట్ టైం? అంటే ఇలాంటి కేసెస్ గతంలో కూడా ఉన్నాయి, బట్ సుదీర్ఘ కాలం తర్వాత ఇటువంటిది ఒకటి జరగడం జరిగింది 2026 ఇదే సంవత్సరంలో మార్చి 11. అంటే భారతదేశంలో మొట్టమొదటి కేసు ఇదేనా, లేకపోతే ఇంకా ఉన్నాయి? గతంలో కూడా కొన్ని కేసెస్ ఉన్నాయి. అంటే ఇటువంటి లాస్ ఉంటాయి. ఇప్పుడు లాస్ అనేది ఉన్నప్పుడు లాస్ ని కోర్టులు ఫాలో అవుతాయి, అంతే తప్పితే కోర్టులు ప్రత్యేకంగా ఏమి ఫాలో కావు. చెప్పినాను కదా, మనిషికి జీవించే హక్కుతో పాటు
గౌరవప్రదంగా చనిపోయే హక్కు, అంటే చాలా మంది అపీల్స్ పెట్టుకున్నారు గతంలో, ఉమ్, కానీ చాలా కొన్ని వందల అపీల్స్ రిజెక్ట్ చేయడం జరిగింది. బట్ ఈ ప్రత్యేక కేసులో ఇంకా తప్పని పరిస్థితుల్లో సుప్రీంకోర్టు ఇటువంటి వర్డిక్ట్ను పాస్ చేయడం జరిగింది. ఇలాంటి కేసెస్ ఏమైనా జరిగినా కూడా మరణాలు మరి చేసుకోవచ్చు అని కోర్టు ఇష్యూస్ పాస్ అంటే అట్లానే కాదు, కోర్టు ఏమో మేము చచ్చిపోండి అని చెప్పేసి వర్డిక్ట్లు పాస్ చేయడానికి లేదండి. వెరీ రేర్ కేసెస్ లో ఒకసారి కోర్టుకి వెళ్ళగానే డైరెక్ట్ గా మీరు చనిపోండి అని చెప్పేసి ఏ కోర్టు కూడా చెప్పదు. ఏంటి అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ఇప్పుడు ఏంటి అంటే మనం ఇక్కడ కూర్చుంటాం, అక్కడ ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. కనీసము నీకు ఇక చెప్పాలి అని అంటే తిననీకి రాదు, తాగనీకి రాదు, నువ్వు ఏరగపోతే ముడ్డి కడుక్కోనికి రాదు. నీకు ఏ పరిస్థితిలో నువ్వు లేనప్పుడు, ఒక జీవోత్సవంలా బ్రతుకుతా ఉన్నప్పుడు నిన్ను అన్నటువంటి నీ తల్లిదండ్రులే వచ్చి ఇక తప్పదు మా కొడుకును చంపేటువంటి రైట్ను మాకు ఇవ్వండి, ఇంకా ఈ కొడుకును మేము ఇంకా మోయలేము, భరించలేము ఈ ముసలితనంలా అని చెప్పినప్పుడు కోర్టులు మాత్రం ఏం చేస్తాయండి చెప్పండి? సో వాళ్ళు అదే చేశారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.